जय हनुमान ज्ञान गुण सागर जय कपीश तिहु लोक उजागर राम दूता तुलित बलधामा अंजनी पुत्र पवन सुत नामा महावीर विक्रम बजरंगी తల్లిదండ్రి దయకు పాత్రుండాయనా దేవరాజన చేయరా ముందు దేవుళ్ళో బలిదండ్రులే దేవుళ్ళో బలిదండ్రులే తీర్థయాత్రలు ఏలరా చేతాలే తల్లిదండ్రులు దివ్య చేతాలే తల్లిదండ్రులు తీర్థయాత్రలు ఏలరా దివ్య చేతాలే తల్లిదండ్రులు దివ్య చేతాలే తల్లిదండ్రులు నాస్తి మాత్రం సమం దేవము నాస్తి మాత్రం సమం దేవం తల్లిని మించిన దైవంగు లేదు నాస్తి పితృం సమం గురు కన్న తండ్రి కన్న గురుండలేడు నాస్తికితము నాస్తికితము సమం బంధు బంధువుల కన్నను దాయాదుల కన్నను స్నేహితుండే లేడు 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 అయ్యా దాయాదులు అంటే స్నేహితులు అవుతారా దాయాదులు ఎన్నడైనా శత్రువులు అంటే మనం శత్రువులేం కావచ్చు దాయాదం తల్లి పిల్లలం అన్నదమ్మలం శత్రువులమే కావచ్చు కానీ రేపు పొద్దున ఎవడైనా మన మీదకి వచ్చా మన భార్యనో మన చెల్లెల్లో ఎవడన్నానే వాడు మన దాయాదుడే కావచ్చు అవతల యువతల అన్నోని తుప్పడి తెస్తారు కూడా మా ఆడపిల్లని అంటామని కాబట్టి బంధువుల కన్నా స్నేహితులు ఉంటారు అవసరమైనప్పుడు స్నేహితులు ఉండవచ్చు కానీ ముఖ్యమైన కులానికి సంబంధించి ఏవైనా గొడవలు వచ్చినప్పుడు ముఖ్యమైన కార్యక్రమం ఏదైనా మరి మరణాలు సంభవించినప్పుడు ఇంట్లో పుణ్యకార్యాలు కానీ చెడు కార్యాలు కానీ జరిగేటప్పుడు ముఖ్యులు వాటిని నిర్వహించే వారు ఎవరయ్యా అంటే దాయాదులు బంధువులు కావున బంధువులతో కొట్లాడకండి స్నేహంగా ఉండని కృష్ణ పరమాత్ముడు చాలా చెప్పి చూశాడు అయ్యా కలిసిమెలిసి ఒక 5 ఊర్లు ఇవ్వండిరా ఒక 5 ఊర్లు ఇవ్వండి సార్లు బతుకుతాను మీ కిందనే బతుకుతాను చెప్తే వినలేదు కావున దాయాదులతో ప్రేమతో ఉండాలని చెప్పి ఆనాడు కృష్ణ పరమాత్ముడు కూడా చెప్పాడు మనము కూడా దాయాదులతో చిన్న కొట్లాటలు రావచ్చు చిన్న చిన్న కొట్లాటలు పంచాయతీ రావచ్చు కానీ అన్నదమ్ముల వలె మనం ఎప్పుడు రక్త సంబంధీకులము కాబట్టి అన్నదమ్ములమే కలిసిమెలిసి ఉండాలని నాస్తి హితం సమం బంధుం మన హితం మన మేలు కోరేవారు ఎవరైనా ప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే మన బంధువులే ఏదైనా ఆపదలో వచ్చినప్పుడు రక్షించేవారు బంధువులు కాబట్టి బంధువులతో కొట్లాడకూడదని ఈ యొక్క పాటకు అర్థం కావున ఈ పాటను గౌరవిస్తూ తల్లిదండ్రులను ప్రేమించే వారంతా చిరుకానుకలు ఇచ్చారు వారికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మీ గ్రామంలో అందరిని కూడా చెప్పండి తల్లిదండ్రులను గౌరవించమండి కనిపించేది రాను రాను అర్థమవుతుంది కొద్ది రోజులకు అర్థమవుతుంది తల్లిదండ్రుల యొక్క విలువ చిన్నప్పుడు ఒక 20-25 సంవత్సరాలు నువ్వేం చెప్పేది నాకు ఇంటుంటాం మన నాయన కేర్ చేయడం వాళ్ళు లెక్క చేస్తలేడు కొడుకు తల్లిదండ్రుల మాట
కొద్ది రోజులకు అర్థమవుతుంది మనకు మన తల్లిదండ్రుల విలువ. అవునా, దేవతలు ఎవరయ్యా ఉన్నారు ఈ ప్రపంచంలో? ఎవరైనా ఉన్నారు దేవతలు అంటే వారు ఉన్నందుకే మనం ఉన్నాం. వారు మనకు జన్మనిచ్చినందుకే మనం ఇప్పుడు ఈరోజు ఈ పాట తల్లిదండ్రుల పాట పాడుకున్నాం. కావున తల్లిదండ్రులే గొప్పవారు, తల్లిదండ్రుల కన్నా దేవతలు ఎవరు